మోడీ నాయకత్వంలో ప్రజలు కొట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం ఇచ్చారు? యూత్ విద్యావంతులైన టీచర్లు బీసీకి, బీజేపీ బీసీకి, ఇతర బీసీలకు ఒప్పుకోలేదు. బీజేపీ బలపెట్టిన బీసీలందరినీ వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. వచ్చేది బీసీ రాజ్యం. బీజేపీ వచ్చే ఎన్నికల లోపల బీజేపీ అధికారంలోకి వస్తుంది. తప్పనిసరి బీసీల బతుకులు నరేంద్ర మోడీ నాయకత్వం లోపల బీజేపీ స్వచ్ఛమైన అవినీతికి తావులేని పాలన లోపల బీసీ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అందరూ కాంగ్రెస్ పాలించి వాళ్ళ రాజ్యం చూసారు, బీఆర్ఎస్ పరిపాలించి 17 వాళ్ళ చూసారు. గతంలో అనేక మంది పరిపాలనలు చూసారు. ఇప్పుడు బీజేపీ పాలన అవినీతి లేని పాలన, స్వచ్ఛమైన పాలన. నరేంద్ర మోడీ ప్రజలందరూ నరేంద్ర మోడీని గుర్తించారు. అవినీతికి తావులేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఒక అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు. టీచర్లు ఎన్నికలే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా బీజేపీ రూల్ ఏంటిది? ప్రతి కుటుంబం సబ్కా సాత్ సబ్కా వికాస్. ప్రతి ఒక్క కుటుంబం డెవలప్ కావాలి. పేదరికం లేనుకుంటున్నారు, నిరుద్యోగం లేకుంటుండాలి, అన్ని రంగాల్లో ప్రజలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ప్రజలు కృతనిశ్చయాలు ఉన్నారు. మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలో ఫండ్స్ లేవంటున్నారు. అదే బీజేపీ పాలన ఉంటే కేంద్రం నుంచి ఫండ్స్ వస్తాయి, డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ చూడు, నిన్న పిల్లలందరూ గొడవలు చేశారు. బీసీ హాస్టళ్లకు స్థలాలు ఇవ్వండి, బీసీ కాలేజ్ హాస్టళ్లు నిర్మించండి, బీసీ గురుకుల పాఠశాలలు నిర్మించండి. నగరం లోపల 120 బీసీ కాలేజ్ హాస్టళ్లు ఉన్నాయి. 80